27 को आपको फ्रेमवर्क में कार्ड है 27 का एजेंडा सप्लाई कर काउंसिलर्स को 29 को मिला 30 को मीटिंग हुई लास्ट मंथ में और परसों 27 को जो मीटिंग हुई उसको जो इस वजह से जो क्लोज को क्या वो रिकॉर्ड करना पार्टी एक वर्ष पर है पार्टी और लोगों पार्टी डीडीएस भी होगा और इधर तो रिकॉर्ड नहीं फिर आगे कमिश्नर साहब मुझे क्या रिकॉर्ड नहीं किया टेबल में बोले कमिश्नर साहब बोले चेयरमैन साहब कमिश्नर से नीचे वही हो वो भी नहीं लिखे वो चेयरमैन साहब के पास प्रेमपुर बुक रख दिया वहां पर क्या हो गया कानून में क्या है इतना रिकॉर्ड नहीं करना है क्या चट्टा में तो पार्टी और उसको फॉलो इसमें लगाया बोल के है जब भी लिखना నాకు 15 తేదీన పంపినందుకు నిరసనగా 27 మాకు పంపలేదు అసలు పంపింది 29 జరిగింది చర్చ దేనికోసం అంటే గిట్ట మాకు 27కు మీరు ఏదైతే మీరు ఎజెండా తయారు చేసిందో డేట్ మాత్రం 27 వేసుకున్నారు మాకు పంపింది మాత్రం 29 నైట్ సాయంత్రానికి ముట్టింది 30 తారీఖు మీరు మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టేసేసేసి మాకు అంశాల గురించి మేము చర్చించలేకపోతున్నాం దానివల్ల మీరు కొంతమందికి 27కు ఎజెండా పంపడం జరిగింది ఎవరికి పంపలేదు సార్ ఇది తప్పుదో పట్టిస్తున్నారు మీరు ఎవరు పంపలేదు నేను చెప్తున్నా సార్ మీరు అన్నదానికి సమాధానం నేను చెప్తున్నా సార్ మీరు తప్పుదో పట్టిస్తున్నారు మీరే అన్నారు కొన్ని కారణాల వల్ల ఎజెండా తయారైంది ఈ అక్షరాలుగా మీరే మీ సీట్ల కూర్చొని సమాధానం ఎట్లా పంపుతారు సార్ మీరు 27కి ఎట్లా పంపుతారు 27కి ఎట్లా పంపుతారు చెప్పే సమాధానానికి తప్పుదో పట్టిస్తున్నారు సార్ మీరు మీరు ఏదైతే ఆ మీటింగ్ చెప్పారో 27వ తారీఖు రోజు రామన్ రావు గారు కొంతమందికి ఇచ్చామని చెప్పారు కదా చెప్పిన తర్వాత ఒక నిమిషం వినండి మరి అయినాక దానికి కొన్ని వర్కులు ఏదైతే టెక్నికల్ నుంచి క్లియరెన్స్ వచ్చాయని మన డిప్టీ గారు చెప్పడం వల్ల దాన్ని మళ్ళీ 8 రేపించి మళ్ళీ రాసి పంపాలని చెప్పారు అయితే 31 తారీఖులో ఎందుకు పెట్టారని మీరు అడిగితే నేను ఏం చెప్పాను కొన్ని హైదరాబాద్ సిఈ లెవెల్లో కొన్ని వర్కులు ఉన్నాయి ఆ రోజు మేము మాట్లాడి మీటింగ్ రోజు కూడా పెట్టుకునే అవకాశం ఉన్నది మొన్ననే చెప్పేది ఉండే కదా మొన్న చెప్తే మేము కూడా అనుకుంటుంది పుట్టింది మా వాళ్ళకు మా కొత్తోటి కౌన్సిలర్ పుట్టిందని మేము అనుకుంటున్నాం సార్ 29వ తారీఖు పుట్టిందని రాయింది 29వ తారీఖు ఏజెండా కౌన్సిలర్ పోతున్న వల్ల వాళ్ళు 27వ తారీఖు ఏజెండా పంపినట్టు తయారైంది మీరే చెప్తున్నారు 29వ తారీఖు మాకు టెండర్ మీకు సర్కులేషన్ పంపించమని రాయండి తోటి కౌన్సిలర్లు ఆ రోజు చేస్తే మేము ఈ రోజు ఎందుకు డిస్కస్ వస్తుంటే అరే మా వాళ్ళకి పుట్టిందని మేము కూడా అనుకుంటున్నాం కదా ఒక్కరు మాట మాట్లాడలేదు మీరే మాట్లాడతారు అంతా మీదే నడుస్తున్నారు మీదే మాట్లాడండి కానీ మీదే నడుస్తున్నది అన్ని మీదే నడుస్తున్నాయి కదా నడవండి మీదే నడవండి మొన్ననేమో ఏజెండా పంపలేదు అయింది అయిపోయింది ఇంకా ఎందుకు లేట్ అయిందని చెప్పిన 27వ తారీఖు నేను సంతకం చేసిన సిబ్బంది ఇప్పటి నుంచి మీ డేట్ తీసుకుంటున్నారు అందుకే డేట్ తీసుకోమని చెప్తున్నా డేట్ తీసుకోకపోవడం వారి సార్ మాట్లాడే కదా మధు గారు ఇప్పుడు మేము తెలిసే మమ్మల్ని ఇదే చెప్పుకుంటారు నేను 27 పంపిన తర్వాత కొందరికి అందిందట ఒకటి ఏంటంటే వాళ్ళు డేట్ తీసుకోకపోవడం వాళ్ళ
పొరపాటు. అది అయిపోయిన తర్వాత 29వ తారీఖు కొన్ని మెన్షన్ చేయాలని డిప్టీ గారు పిలిపించి, ఏమంటే డిప్టీ గారు వారు పిలిపించినట్టు నాకు తెలియదు విషయం కూడా అని చెప్పి నేను 30వ తారీఖు రోజు హైదరాబాద్ నుంచి కొన్ని అభ్యర్థుల వల్ల దాన్ని మాట్లాడాము. అధ్యక్షుల గారు అనుమతితోని ఏ విషయాన్నైనా ఇంపార్టెంట్ కానీ వర్కులే కానీ పెట్టుకొని పాస్ చేసుకునే రూల్ మన మున్సిపాలిటీలో ఉంది. అందుకోసమే ఇది జరిగిందని చెప్పాను. ఇలా ఇక ముందు మీకు ఎజెండా రాదని చెప్పాను. గత మీటింగ్ ఎజెండా కూడా మీకు నేను 3 రోజుల ముందే పంపిస్తున్నాను. కాబట్టి సభ్యులు ఆ విషయాన్ని దయచేసి ఇంతటితో దాన్ని విరమించండి. ఇక ముందు అలా జరగదని మీకు స్పష్టంగా నేను చెప్పి మీకు 7 రోజుల ముందు అసలు బడ్జెట్ సమావేశానికే మీటింగ్ 7 రోజుల ముందు తీయాలి. అయినా మీకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినాకనే మీకు మీటింగ్ పెట్టడం జరిగింది. అదే విషయాన్ని మనం అధ్యక్షున్నట్లయితే మీరు కాస్త ఆ రోజు చెప్పాను ఈ పొరపాటు జరిగింది, ఇక ముందు అలా జరగదు అని మీరు ఆ రోజు వాయిదా వేసినా కూడా చెప్పాను. మీటింగ్ కూడా మీకు కరెక్ట్ టైంలో పంపుతున్నా, ఇక ముందు కూడా పంపుతా. కాబట్టి ఇంతటితో ఆ విషయాన్ని పెద్ద మనసుతో సభ్యులు ఏదైతే మినిట్స్ లో రాయాల్సింది ఇక్కడే రాయండి సార్. మేము ఆల్రెడీ ఏప్రిల్ మాసంలో జరిగిన సమావేశం కానీ గత సమావేశం కానీ పోస్ట్పోన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎజెండా ఒకటి లేట్ వచ్చిందని. ఆ రోజు క్లారిఫికేషన్ అయితే మీరు ఇవ్వలేదు. కొంతమంది వచ్చిందని వచ్చిన వాళ్ళు ఎవరు అడుగుతలేరు కదా సార్. రాని వాళ్ళమే లేచి అడుగుతున్నాం మాకు లేట్ వచ్చిందని. అట్లనే కదా సార్. అంటే మినిట్స్ బుక్ లో కూడా కౌన్సిల్ తప్పుతో పట్టిస్తున్నారు. 27th కి పంపించినందుకే నిరసనగా లేచి రాశారు. సరే దాన్ని మళ్ళీ క్లారిఫికేషన్ చేసి రాయండి. మళ్ళీ నేను ఆ రోజే చెప్పాను కదండి రామరాజు గారు. నేనైతే తాగునీటి కొరకు 75 లక్షల టెండర్ వినియోగం వంటి పనులకు ఎస్సీ పబ్లిక్ హెల్త్ హైదరాబాద్ వారు సాంకేతిక అభిప్రాయము తేదీ 34/2015 ఇచ్చినారు. టెండర్లు తెరవడము మరియు పై అధికారుల నుండి సాంకేతిక అనుమతి మంజూరు ఆలస్యమైనందున ఎజెండా ఆలస్యంగా పంపనైనదని గౌరవ సభ్యులకు తెలియజేయనైనది. అయినా సదరు సభ్యులు సమావేశంలో వాయిదా వేయటకు
ఓటింగ్ జరపవలసినదిగా పట్టుబట్టినారు. నిబంధనల ప్రకారం సమావేశం వాయిదా కొరకు ఓటింగ్ అక్కర్ని గౌరవ సభ్యులకు తెలియజేయడం అయినా గౌరవ సభ్యులు సమావేశ కార్యక్రమాలను జరగకుండా అడ్డుకున్నారు. కాబట్టి ఈ యొక్క సమావేశం వాయిదా వేస్తున్నట్టు చైర్పర్సన్ గారు ప్రకటించినారు. వెంటనే కాంగ్రెస్, బీజేపీ మరియు ఎంఐఎం పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఎజెండా తేదీ 27/4/2017 పంపినందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో మినిట్స్ బుక్లో ఆలస్యమైనందుకు ఎజెండా ఆలస్యంగా పంపనైనది అని రాశారు సార్. మళ్ళీ అక్కడ డేట్ డిక్లేర్ చేస్తే అయిపోతుంది కదా సార్. ఆలస్యంగా అంటే ఏ రోజు ఆలస్యంగా పంపించారు అనేది డేట్ డిక్లేర్ చేస్తారు, సెంటెన్స్ యూజ్ చేశారు. ఇప్పుడు టెక్నికల్ సాంకేతిక అనుమతి మంజూరు ఆలస్యమైనందున ఎజెండా ఆలస్యంగా పంపించడం జరిగినదని రాశారు. ఏ రోజు పంపిన ఎజెండా ఆలస్యంగా అంటే ఆ డేట్ ఎందుకు మెన్షన్ చేయలేదు, సెంటెన్స్ ఎందుకే మెన్షన్ చేసింది, డేట్ కూడా మెన్షన్ చేయండి ప్యారలల్ గా. మనం జవాబు చేస్తున్నారు తప్పించి అంటే స్పెసిఫిక్ గా డేట్ అనేది మెన్షన్ చేయలేదు. ఇప్పుడు టెక్నికల్ రీజన్ మీకు 34/2015 వచ్చింది అనేసి అంటారు. అజెండా ఆలస్యంగా పంపించారు అనేసి రాశారు, కానీ ఏ రోజు ఆలస్యంగా పంపించారు, పంపించిన డేట్ ఎందుకు రాసలేదు మీరు అది రాయండి, అది మెన్షన్ చేయమంటున్నాం సార్. డైరెక్ట్ రాసేసి 27 పంపించిన ఒక్క విషయాన్ని అందరికి సంబంధించింది అందులో మరి 29కి ఎందుకు అసలు వాయిదా ఎందుకేసామండి దామ్ గారు? నేను అందుకే చెప్పాను మీరు ఏదైనా నేను అదే చెప్పాను. ఏమి కాదని నేను అంటలేను, అసలు మరి ఎందుకు మనం ఆ రోజు వాయిదా వేసినామో మరి నాకు అర్థం కాక ఉందని అడుగుతున్నాం మిమ్మల్ని చెప్పి. ఇప్పుడు 11-12 మంది మాకు 7 తారీఖు 27కి అందిందని ఇచ్చారు. అది సమస్య కాదు. जो भी मतलब को एजेंडा पूछा बोले कौन से बात की कौन से एजेंडा पूछा वो बात के नंबर बोले श्री काजा शरीफुद्दीन वार्ड नंबर 25, श्री सिंगम भरत वार्ड नंबर 30, श्री नवनीत नायक वार्ड नंबर 16, श्रीमती सुंदर सावित्री वार्ड नंबर 13, श्रीमती बी लता वार्ड नंबर 14, सुजाता पालवर वार्ड नंबर 32, श्री मोहम्मद अब्दुल अजाज खान वार्ड नंबर 2, सारी प्यार से कमरा में रहना है तब आगे पार्टी का लोग लेना है लगेगा అయితే ऑप्शन वाला नहीं
साहब चला साहब एक मिनट साहब करो आपकी ये खाली झूठ माने ये आपने ऐसा मेरा बात बोल మీరు ఆగండి वालों को हमेशा सबसे पहले देने क्या बात है हां जो बाथरूम्स के बारे में भी जो एमएलए साहब के हाथ से जो दिए साहब बिस्मिल्लाह वो भी आपकी पार्टी से 2 नंबर पे स्टार्ट होता 6 नंबर पे स्टार्ट होता नहीं साहब साहब 2 नंबर का 2 नंबर का क्या करना चाह रहे साहब बोलिए आप क्या करना चाह रहे साहब 2 नंबर को आपका दिया के दिया पर चला बिल्कुल सही 2 नंबर से 1 नंबर किसी दूर साहब मांगे में दिया 3 नंबर किसी दूर मांगे में दिया साहब एक दिन को कट करके दो जाके फिर दूसरे वार्ड में जाता साहब पहले में आया बचा साहब जब अंतिम बांटने गया तो 2 और 1 के बाद कुछ करे 1 को नहीं देके 3 को नहीं देके 35 को था साहब जो हमारा खाली जो बना रहे हैं बाजू वाले में क्या सब करा और सब डीएस वाले बोले बोलो अकेला बाजू वाला सस्पेंड करो उसको सस्पेंड करो और एक बार साहब लेट हो गया वो टेंडर ओपन करने के चेयरमैन साहब मीटिंग के अंदर एक्सेप्ट करते लेट हो गया बोलते फिर वो भी एक्सेप्ट करते ये भी बोलते पार्टी वाले मिलके बांट ले रहे एजेंडा सर्कुलेशन चेयरमैन साहब बात करने का मौका दो ना सर काम होना था बाढ़ में रमजान आ रहा था जवाब एक बार नहीं है पूरा 35 वार्ड है और पूरे 35 सब लोगों से गुजारिश करूंगा 30 वार्ड है गिनती में आवाम को सरकार को मालूम होना चाहिए क्या नहीं चल रहा है बात कर रहे हो ना सब बात होना सब దయచేసి అందరూ కూర్చోండి అభివృద్ధి గారు దయచేసి కూర్చోండి ఇక్కడ అంతాలకు పట్టింపులకు పోయేటట్టు రాసుకున్నట్టే మీకు అదైతే నేను దాన్ని 29 రాపిస్తాను రాశారు నాకు మీరు అర్థం కాదండి మీరు అర్థం కాదు నేనంటే చెప్తాను డబ్బుగా చెప్పండి कलर का वर्क और ये ఏజెండా అయిపోయిన తర్వాత आपकी काफी है 50 साहब पैसा करते साहब का यही साहब को देने का ఏజెండా తర్వాత మాట్లాడండి साहब एजेंडा ఏజెండా తర్వాత డబ్బుగా మాట్లాడారు కొందరికి 25 మంది సంతకాలు చేసి ఉంది కదా అది పెట్టి 25 దానికి దానికి ఇంక్లూడ్ లేదు చేసి 29 తారీఖు నాకు ఏజెండా ఉంది కాబట్టి మేము అందరం రిప్రజెంట్ చేసినాం కాబట్టి దానికి వాయిదా వేస్తున్నామని దాంట్లో ఫిక్షన్ చేయండి కాబట్టి ఇప్పుడే చెప్తామండి ఇంకా చేసినాకే పోదాం మీకు ఇది రాసిన తర్వాతనే మీకు నేను నాకు ఆల్బో మీకు రాసినాక చూపించిన తర్వాతనే ఇప్పుడు మీటింగ్ జరగాలి చెప్పి నేను ఒప్పుకున్నాను ఎందుకు ఇక్కడే రాస్తాము ఇక్కడే రాస్తాం ఇంకా చెప్పండి రసీదారు రాస్తాం మీకు అది రాసి చదివించినాక ఎదురు పిక్కలేదు లేదు
ఇచ్చేస్తా. డిస్ట్రిబ్యూటింగ్ 27 डिस्प्लेस ऑफ परफॉर्मेंस होता है ये खచ్చితంగా मिनट से क्या लिखेगा बता साहब अब तक 5 दिनों में 30 तारीख के दिन में जाके कमिश्नर साहब को पूछे मिनट को पूरा लाइन से कुछ लिखे ही 27 कमेटी के बारे में सबके साथ बैठक में जैसे आपके लिखे हुआ है छोटे आना 30 तारीख के दिन जाके पूछ रहे हैं 4 दिन के बाद मिनट को पूरा लाइन आप फिर कमिश्नर साहब हमारे सामने आपको फोन कर दे अब इसमें कुछ भी नहीं है काउंसलर साहब पूछ रहे बोले तो आप मंगा लिया आपके घर पे क्या कमिश्नर साहब ये है क्या चक्कर में है क्या नेक्स्ट बुक घर को भी जाते कमिश्नर साहब आप जवाब दीजिए साहब एक मिनट हमारे को आवाज में बना एक मिनट कमिश्नर साहब आप मेहरबानी करके आप जवाब दीजिए ऐसा बैठिए चेयरमैन साहब को जवाब नहीं देना आपको काउंसिल को जवाब देना आप जवाब दीजिए ऐसा बैठिए एक्सक्यूज मी हमारे चेयरपर्सन साहब मैं कमिश्नर साहब से एक सवाल करूं जब तक के पूरी काउंसिल का जब तक के जो ना मशवरा है जब तक एजेंडा मशवरा कमिश्नर साहब आप जरा जवाब दीजिए मिनट बुक साहब जो चेयरमैन साहब के घर पे भी जाए 30 तारीख तक भी आप मिनट बुक बराबर नहीं लिखे उसमें 30 तारीख तक भी जो एंट्री नहीं करा मीटिंग में क्या हुआ आप थोड़ा जवाब दीजिए सर ఇంతకుముందు గత సొంత చైర్పర్సన్ పిల్లలు కానీ మమ్మల్ని చైర్పర్సన్ పిల్లలు కానీ ఎప్పుడు ఏదైతే ఎంత టెండర్స్ ఉన్నాయో ఇక్కడ సీనియర్ కౌన్సిలర్స్ అందరూ తెలుసు ఇక్కడ ఎక్కడ నోటీస్ కూడా పెట్టలేదు ఇప్పుడు కోరుతున్నాం కాబట్టి 3 రోజుల లోపల ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్కు ఆర్డీఎంలకు డిఎంలకు నోటీస్ కూడా మీరు కోరిన విధంగా పెడతారు మేము ఏదైతే గత ఏ మున్సిపల్ కాంగ్రెస్ను ఎక్కడ ఇటువంటి ఏదో చిన్న పొరపాటు మీద డిస్కషన్ చేసి 2 సార్లు వాయిదా చేస్తున్నారు పెద్ద మనసుతోని అది ఏంటంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లం అన్నది దాని జరిగింది దాని గురించి మీరు ఆలోచించాలనుకుంటున్నాను आपसे गतम में क्या हुआ पिछले टाइम में ఇప్పుడు మీరు చెప్పిన విధానం మేము పెట్టామని చెప్తున్నాం మేము అడిగినాము ఇంతకు ముందు మీకు అడిగినాం సార్ మొన్ననే అడిగాం పెట్టామని చెప్తున్నారు కదా సార్ చట్టంలో ఏముంది అది చెప్పండి సార్ గతంలో సునీత దేశాయి సార్ మేడం పీరియడ్ లో ఏముంది దానికి ఎంత పీరియడ్ లో ఏముంది అది మాకు అవసరం లేదు సార్ ఇప్పుడు చట్టం మాత్రం ధైర్యం అందుకోసం ఇప్పుడు పెట్టామని ఇంటికి పంపించా సార్ ఎక్కడ ఇంటికి పంపించా ఇంటికి పంపించా అది కంట్రోల్ ఉన్నది అని ఎప్పుడు కోరుకుంటున్నాను మా వాళ్ళు ఇంటికి కూడా ఇంటికాడ కాదు ఎప్పుడు చూసినట్టు మాట్లాడతారు ఇక్కడ ఆఫీస్ లో సార్ లేకపోతే బయట ఆఫీస్ ఆయన ఆఫీసు ఆయన ఏంటంటే ఆఫీసు ఉన్నది కాబట్టి అక్కడ మాట్లాడడం జరిగింది అది పంపినంత మాత్రం ఏమి అర్థం లేదు మున్సిపాలిటీ ఆఫీస్ బయట కూడా పంపించచ్చు మున్సిపాలిటీ ఇంతకుముందు కాదు చట్టంలో అడుగుతున్నా సార్ మున్సిపాలిటీ ఆఫీస్ ఇప్పుడు పంపించా మీరు దయచేసి అర్థం చేసుకోరు మీరు ఒకటే మీరు ఒకటే कमिश्नर साहब कर सकते क्या बाहर जा सकते क्या मैं आप देखो तो हम आर्ट रेस्टोरेंट में ये तेलंगाना साम्राज्य का डिस्कशन चल रहा है अब किसको ये करने का असर नहीं दिया ठीक है अच्छी बात है साहब उसमें फिर लिखे गया तो थोड़ा एक बार देखा था आगे लिखे सो है आप पढ़ के सुना 25/5/2015 బుధవారం నాడు ఉదయం 11 గంటలకు ముందుగా ఇచ్చిన నోటీసు ప్రకారం 33 మంది సభ్యులు సమావేశానికి హాజరైనారు. సమావేశం ప్రారంభం కాగానే గత నెల వాయిదా పడ్డ సమావేశం ఎజెండాపై చర్చించాలని గౌరవ సభ్యులను కోరున్నాయి. కానీ అభివృద్ధి పనుల నిమిత్తం జిల్లా కలెక్టర్ గారిని కలవడం కొరకు వెళ్ళవలసి ఉన్నందున సమావేశంను వాయిదా వేయాలని సభ్యులు పట్టుబట్టినారు. మరియు భారీ ఎజెండాపై విశ్లేషించుటకు సమయం కావాలని సభ్యులు కోరి ఉన్నారు. కావున గౌరవ సభ్యుల సూచన మేరకు సమావేశంలో వాయిదా వేయను. ట్రాన్స్లేటర్ని మీరు ఆఫీస్ నుంచి పెట్టండి. పేమెంట్లే చెప్తాం సార్. ట్రాన్స్లేటర్ని మీరు పెట్టండి. ఇంకోటి సార్ ఇప్పుడు కమిషనర్ గారు దాంట్లో మెన్షన్ చేయండి. మినిట్స్ బుక్ ఎప్పుడు రాసేదని మెన్షన్ చేయండి. 27వ తారీఖు పోస్ట్ పోన్ అయింది మేలో.
इसमें क्या सिस्टम जिद्दी चल रही है? हाँ बोले मेरी चला पूरी कंपनी बोले मेरी चला उसमें हाँ बोलेगा पूरे कौन बोल रहे हैं? पूरे ఎస్సీలకు ఇచ్చింది దాన్ని బట్టి లెక్క చేసి చూడండి ఏది మనకు
తీసుకోమని చెప్తుంది. పక్క షాప్ రెంట్ కంటే తక్కువ. విచ్ ఎవర్ ఈస్ లెస్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీ. 50% ఆఫ్